జనగామ జిల్లాలో గొర్రెలపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో గొర్రెల యజమానులకు భారీ నష్టం కలిగింది. నర్మెట్ట మండలం గండిరామారం గ్రామానికి చెందిన ముక్కెర లింగం, మద్ది రాజులకు చెందిన 36 గొర్రెలు కుక్కల దాడిలో చనిపోయాయి. రోజువారీగానే నిన్న సాయంత్రం కొట్టంలోకి గొర్రెలను పంపించారు కాపర్లు. ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో గొర్రెలపై కుక్కలు దాడి చేశాయి. ఇది గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే ముక్కెర లింగంకు చెందిన 26 గొర్రెలు, మద్ది రాజుకు చెందిన 10 గొర్రెలు చనిపోయాయి. మొత్తం 36 గొర్రెలు మృతి చెందడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సుమారు 4 లక్షల వరకు నష్టం జరిగిందని చెప్పారు. గతంలో కూడా కుక్కల దాడిలో గొర్రెలు చనిపోయాయని చెప్పారు. అధికారులు చొరవ తీసుకుని కుక్కల బారి నుంచి గొర్రెలను కాపాడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. నా పేరు కనకవా. మా గొర్రెలు 26 గొర్రెలు చచ్చిపోయినాయి. కుక్కలు విక్క తిన్నాయి. తెల్లారు చూసేవరకు అన్నీ చచ్చిపోయినాయి. అట్ట మునిగింది, మా ఇల్లు మునిగింది. 5-6 లక్షలు నట్టపోయినాము. కూర్చున్నాము. మనుషులు సూత కలిసి తట్టుగానే ఉన్నాయి కుక్కలు. ఆ పోరగాళ్ళకు సూత నమ్మకం లేదు, పెద్దలకు నమ్మకం లేదు. కుక్కలు వీళ్ళే ఎవరు పట్టించుకుంటలేరు. మా పక్క పట్టి దగ్గర సుతాకి 10 పిల్లలు కుక్కలు తిన్నాయి. ఏం చేస్తాం మరి, ఇట్లా ఏడ్చుకుంటా కూర్చున్నాం. మాకు ఏమన్నా సాయం చేయాలి. నైట్ పూట గొర్రెలను తోలేసి ఇంటికి వచ్చినాం. 4-5 కుక్కలు 26 గొర్రెలను కొరికేసినాయి. 3-4 లక్షల సొమ్ము నష్టమైంది సార్. ఎవరు పట్టించుకుంటలేదు. 3-4 లక్షల సొమ్ము నష్టమైంది. అధికారులు పట్టించుకోవాలి.